హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్ ఎవరో తెలిసిపోయింది. ఈ వారం క్యాప్టెన్సీ రేస్లో నిలిచిన 6 మందిలో నుంచి ఒకరు బిగ్ బాస్ హౌస్కి క్యాప్టెన్గా అయ్యారు. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే, ఫస్ట్ కెప్టెన్సీ పోటీదారులు ఇమాన్యుయల్, తనూజ, భరణి, రీతు, సుమన్ శెట్టి, దివ్య. అయితే ఈ వారం కూడా బిగ్ బాస్ మరో సపోర్టింగ్ టాస్క్ ఇవ్వడంతో తమకు చెందిన వారిని తాము కెప్టెన్ చేసుకోవాలనే రేస్లో లేని కంటెస్టెంట్స్ అయితే టాస్క్ని దుమ్ము దురిపి అవతల పడేశారనే చెప్పవచ్చు. ట్రైన్ టాస్క్ ఇచ్చిన నేపథ్యంలో ట్రైన్లోకి ఎక్కడానికి ఒక్కొక్కరు కొట్టుకున్న తీరు చూస్తుంటే ఇదే తమ గేమ్ కోసం ఆడితే ఖచ్చితంగా ఈ సీజన్ టైటిల్ విన్నర్ వాళ్ళే గెలిచేస్తారా అన్నంతగా గేమ్లో ప్రాణాలు పెట్టి ప్రాణాలతో అయితే ఆడేశారు గేమ్ని. సో ఏదేమైనా సపోర్టింగ్ టాస్క్ అవ్వడంతో ఒక్కొక్కరిని తీస్తూ వచ్చిన కంటెస్టెంట్స్ ఇక చివరిలో ఇమాన్యుయల్, తనూజ ఇద్దరు ఉన్న నేపథ్యంలో హౌస్ మొత్తం యునానిమస్గా తనూజకి ఓటు వేయడంతో తనూజ బిగ్ బాస్ హౌస్ 9వ క్యాప్టెన్గా నిలిచింది. సో బిగ్ బాస్ హౌస్కి తనూజ ఎప్పుడెప్పుడు క్యాప్టెన్ అవుతుందా అని ఎదురు చూస్తున్న తనూజ అభిమానులకి, బిగ్ బాస్ లవర్స్కి ఇది ఖచ్చితంగా అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే తనూజ ఇప్పటికే ప్రతిసారి కూడా కెప్టెన్సీ రేస్లో టాప్ 2 వరకు రావడం, ఆ తర్వాత కెప్టెన్సీని త్రుటిలో చేజార్చుకోవడం. గత వారం కూడా సపోర్టింగ్ టాస్క్లో అందరూ తనూజనే సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా తనూజనే క్యాప్టెన్ అవుతుంది అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఊహించని విధంగా కెప్టెన్సీ రేస్లో ఉన్నటువంటి దివ్యకి హౌస్ నుంచి ఎక్కువ మద్దతు లభించడం, భరణి మిడిల్లో మిగిలిపోవడంతో లాస్ట్ వీక్ దివ్య కెప్టెన్గా నిలిచింది. అయితే ఈ వారం యునానిమస్గా అందరూ కూడా తనూజ ఆటను మెచ్చి తనూజకి సపోర్ట్ చేయాలని నిర్ణయించడంతో తనూజ అయితే కొత్త క్యాప్టెన్గా ఎంపికైంది. ఏదేమైనా బిగ్ బాస్ హౌస్ 9వ క్యాప్టెన్గా నిలిచిన కొత్త కెప్టెన్ తనూజపై, తనూజ ఆటపై మీ అభిప్రాయాన్ని, అలాగే తనూజ ఈ సీజన్ విన్నర్గా నిలవాలి అనుకుంటున్న వారందరూ కూడా తనూజ ద విన్నర్ అని కామెంట్స్ రూపంలో తెలిపి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.